హలో ఫ్రెండ్స్, కచ్చిపి టాక్స్ ఛానల్కి స్వాగతం. మనం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన పర్ణశాల అనే నవలని చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు భాగం చాలా విషాదంగా జరిగిందనే చెప్పాలి. ఆ భాగం చివర చైతన్య 60-70 ఏళ్ల ఒక ముసలి వ్యక్తిని కలవడం, ఆయన తన దగ్గర ఉద్యోగం చేయమని చైతన్యని పిలవడం జరిగింది. ఆ తర్వాత కథ ఏమైందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక నవలని మొదలు పెట్టేద్దాం. చైతన్యని తనతో పాటు పాట్నా తీసుకువెళ్లిన వ్యక్తి పేరు శంకర్లాల్. ఎడిబుల్ ఆయిల్స్లో ఫార్వర్డ్ కాంట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. అసలు ఆ పని మీదే ఆయన ఆంధ్రదేశానికి రావడం జరిగింది. స్టేషన్కి ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి కారు వచ్చింది. ఆయనతో పాటు చైతన్య, కాంతిమతి దిగారు. షా ఆలీ రోడ్లో ఓ పాష్ బంగ్లా ముందు కారు ఆగింది. ఇదే మా ఇల్లు అన్నాడు శంకర్లాల్. నౌకర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వీళ్ళకి మన పాత డ్రైవర్ హౌస్ చూపించు అన్నాడు. బంగ్లాకి కొద్ది దూరంలో నౌకర్ల క్వార్టర్స్ కట్టబడి ఉన్నాయి. క్వార్టర్లంటే పెద్ద ఏమీ లేవు. ఓ పెద్ద గది, పక్కనే వంటిల్లు, అంతే. చాలు అన్నాడు చైతన్య ఇల్లు చూసి. సత్రం అరుగు కన్నా ఇది బాగుంది. మన స్టేటస్ కొంచెం పెరిగిందన్నమాట మనసారా నవ్వుకున్నాడు. చిత్రమేమిటంటే అతడు బిజినెస్ మ్యాగ్నెట్గా ఉన్నప్పుడు ఎప్పుడూ సీరియస్గాను గంభీరంగానూ ఉండేవాడు. సర్వం కోల్పోయేసరికి అతడికి తలారా స్నానం చేసినట్టు తేలికగా ఉంది. ఏ బాధరా బందీ లేదు. హాయిగా నవ్వగలుగుతున్నాడు. అయితే ఆ నవ్వు వెనక ఒక జీవితకాలం నేర్పిన పాఠం ఉంది. ఇద్దరి స్నానాలు పూర్తయ్యే సమయానికి నౌకర్ వచ్చి పిలుస్తున్నారని చెప్పాడు. ముందు గార్డెన్లో కూర్చుని ఉన్నాడు శంకర్లాల్. సాయంత్రం అవటం వల్ల తోటలో చెట్ల మీద నుంచి వచ్చే గాలి మనసు సేద తీరుస్తోంది. ఫౌంటైన్ పక్కనే ఇద్దరు కుర్రవాళ్ళు టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడుతున్నారు. కాంతిమతి, చైతన్య రావటం చూసి తాతగారి దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. వీళ్ళు నా మనవళ్ళు అన్నాడు శంకర్లాల్ హిందీలో. నమస్తే అన్నాడు చైతన్య చేతులు జోడించి. హలో అన్నట్టు పెద్దవాడు స్టైల్గా తలూపాడు. మళ్ళీ ఇద్దరూ ఆడుకోవటానికి పోయారు. గార్డెన్ టేబుల్ మీదున్న డూప్లికేట్ కారు తాళాలు తీసి ఇస్తూ, చాలా నీట్గా ఉంచాలి కార్ని. ఇలాంటి విషయాల్లో నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను అన్నాడు. చైతన్య తలూపాడు. కాంతిమతి బంగ్లాని, తోటని, ఆడుకునే పిల్లల్నే చూస్తోంది. కారు మా అబ్బాయి పట్టుకెళ్ళినట్టున్నాడు, వస్తాడు. ఆయన మాటలు పూర్తి కాకుండానే కాంటెస్సా గేట్లోంచి దూసుకొచ్చింది. అందులోంచి 30 ఏళ్ల యువకుడు దిగాడు. చేతికి ఉంగరాలు, మొహంలో దర్పము ఉన్నాయి. నా కొడుకు చంపాలాల్ అన్నాడు. ఇంతలో అతడు దగ్గరగా వచ్చాడు. ఎవరు వాళ్ళు అడిగాడు ఇంగ్లీష్లో. నేనే తీసుకొచ్చాను, మద్రాసీలు. ఏ ఉద్యోగము లేకపోతే మనకెలాగూ డ్రైవర్ కావాలిగా, అందుకని. సంభాషణంతా ఇంగ్లీష్లో జరుగుతోంది. ఇలా అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి పెడితే కొంప గుల్ల చేస్తారు. కాదు, నమ్మకస్తుల్లానే ఉన్నారు. ముందు అందరూ అలానే కనబడతారు అని లోపలికి వెళ్ళిపోయాడు. శంకర్లాల్ తిరిగి, కార్ తీసుకెళ్లి శుభ్రంగా తుడు. ఈరోజు నుంచి నువ్వు పనిలో చేరినట్లే లెక్క అన్నాడు. చైతన్య తలూపి తాళాలు తీసుకోబోతూ ఉంటే ఏదో అనుమానం వచ్చినట్లు, ఏం చదువుకున్నావు నువ్వు అడిగాడు. తక్కువ, చాలా తక్కువ అని అక్కడి నుంచి కదిలాడు చైతన్య. కాంతిమతి అతన్ని అనుసరించింది. పైన బాల్కనీలోంచి చంపాలాల్ వాళ్లనే చూస్తున్నాడు. జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చింది శారద. ఆమె చేయవలసిన పనిని వివరించాడు హెడ్ క్లర్క్. పోస్టు రాగానే పుస్తకంలో రాయటం, నెంబరింగ్ ఇవ్వటం, ఇది ఆమె పని. దీనికి జీతం 175 రూపాయలు. ఒక మనిషి మామూలుగా బతకటానికి అది చాలు. ఆమెకి ఎంతో రిలీఫ్గా ఒక పెద్ద బోనులోంచి తప్పించుకున్నట్టు ఉంది. నిజంగా ఈ ఉద్యోగం దొరకటం తన అదృష్టం. ఆలోచిస్తూనే పనిచేసింది. లంచ్ అవర్లో ఎవరో ఒక కో క్లర్క్ దగ్గరకొచ్చాడు. యువకుడు, 25 ఏళ్లుంటాయి. లంచ్ అవర్లో పనిచేస్తున్నారేమిటి? ఆమె తలెత్తి చూసింది. రండి, కాఫీ తాగొద్దాం. క్యాంటీన్ ఎక్కడా? అతడి మొహం ఆనందంతో వెలిగిపోయింది. ఆఫీస్ కాంపౌండ్లోనే, రండి అన్నాడు. ఆహా, మీతో రావటానికి కాదు, నేను వెళ్తానులేండి అని తిరిగి పేపర్లు చూసుకోసాగింది. మాడిపోయిన బల్బులా మారింది అతడి మొహం. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శారదాకి ఆశ్చర్యం వేసింది. తనేనా అంత మాట్లాడింది? మగవాడు కనబడితే సిగ్గుతో కుంచుకుపోయే తనకి అంత ధైర్యం ఎలా వచ్చింది? థియరీ ఆఫ్ ఎవల్యూషన్ గురించి, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కోసం ప్రకృతి ప్రసాదించే వరాల గురించి ఆమెకు తెలీదు. అప్పటికి చైతన్య బెనారస్ వెళ్ళి 2 రోజులైంది. బిజినెస్ పని మీద శంకర్లాల్ అలా ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు. ఆఫీస్ పని అంతా కొడుకు చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళు రావటానికి ఇంకో 2 రోజులు టైం ఉంది. కాంతిమతి వంట పూర్తి చేసింది. ఒక్కదానికే కాబట్టి పెద్ద ఆలస్యం అవలేదు. సాయంత్రం 5 అయింది. అవుట్ హౌస్ గుమ్మంలో నిలబడి తోటలో ఆడుకునే పిల్లలకేసి చూడసాగింది. అప్పటికి వాళ్ళు పనిలో చేరి 2 నెలలైంది. శంకర్లాల్ 200 ఇచ్చేవాడు. కరెక్ట్గా 1 తారీఖు సాయంత్రానికి జీతం అందేది. ఆమె పూర్వపు సౌందర్యం మళ్లీ తిరిగి వచ్చింది. ఏ ఆభరణాలు లేకపోయినా ఆమెలో ఏదో టీవీ అంతర్లీనంగా ప్రతిబింబిస్తూ ఉంటుంది.
ఆమె శరీర ఛాయ తెల్లటి తెలుపు, దానికి తోడు పెద్ద పెద్ద కళ్ళు. కుర్రవాడు కొట్టిన బంతి వచ్చి ఆమె కాళ్ల ముందు పడింది. వంగి తీసి అందివ్వబోయింది. మీరెందుకు, వాళ్ళు తీసుకుంటారులేండి హిందీలో అన్న మాటలు వినిపించాయి. తలెత్తి చూడగానే చంపాలాల్. ఆమె అడుగు వెనక్కి వేసింది. మీకు హిందీ వచ్చా అడిగాడు. ఆమె రాదన్నట్లు తలూపింది. మరెలా? తనలో తనే అనుకుంటున్నట్టు అన్నాడు. ఇంగ్లీష్లో చెప్పండి, పర్వాలేదు అందామె ఇంగ్లీష్లో. మీకు ఇంగ్లీష్ వచ్చా? అతడి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆమెకి లోపల కొద్దిగా గర్వం కలిగింది. ఏమనుకుంటున్నాడితడు తన గురించి? కానీ అది ఎక్కువ కాలం ఉండలేదు. మరి మీ ఆయనకి ఇంగ్లీష్ రాదన్నాడు? ఉలిక్కిపడింది. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇంకో అబద్ధం. ఆయనకి రాదు అంది. ఓ, లవ్ మ్యారేజ్ అన్నాడు. ఆమె మాట్లాడలేదు. మిమ్మల్ని చూస్తుంటే డబ్బున్న కుటుంబంలో పుట్టినట్టున్నారు. చదువుకున్నారు కూడా. ఒక్క కారు డ్రైవింగ్ తప్ప ఇంకే క్వాలిఫికేషను లేని ఇతడి ప్రేమలో ఎలా పడ్డారు? ఆమె మాట్లాడలేదు. మీరు ఇతనితో కలిసి వచ్చేయటం చూసి మీ తల్లిదండ్రులు చాలా దుఃఖిస్తూ ఉండి ఉంటారు. ఇంతలో ఇద్దరు పిల్లలు తండ్రి దగ్గరకొచ్చి బయటికి వెళదామని గొడవ చేయసాగారు. వీళ్ళకి కొంచెం తలదువ్వండి, వీళ్ళ అమ్మ రేపుగాని రాదు అన్నాడు. ఆమె తన ఇంట్లోంచి దువ్వెన తెచ్చి దువ్వే లోపల కారు గ్యారేజీలోంచి తీశాడు. పిల్లలిద్దరూ తండ్రి పక్కన కూర్చున్నారు. మీరు రండి అని ఆహ్వానించాడు. నేనా అందామె ఆశ్చర్యంతో. అవును, 10 నిమిషాల్లో తిరిగి వచ్చేద్దాం. ఈ లోపల పిల్లలకి ఏదైనా కావాల్సి ఉంటే కష్టం. ఆమెకి కారు ఎక్కక తప్పలేదు. ఎయిర్ కండిషన్డ్ రెస్టారెంట్ ముందు ఆగింది కారు. ఆమె గలాసెత్తి లోపల వైపు లాక్ చేసి తలుపు మూసింది. అందరూ లోపలికి వెళ్లారు. డిన్నర్కి ఆర్డర్ ఇచ్చారు. పియానో రికార్డు సన్నగా వినిపిస్తోంది. అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు, నవ్వుతున్నారు. ఆనందమంతా తమ సొత్తే అన్నట్టు హాయిగా ఉన్నారు వాళ్ళు. వీళ్ల ప్రపంచంలో డబ్బో సమస్య కాదు, అనారోగ్యం లేదు, కసురుకోవటాలు తిట్టుకోవటాలు లేవు. అంతా ఆనందమే. ఏమిటి ఆలోచిస్తున్నారు? డిన్నర్ వచ్చి 5 నిమిషాలైంది అన్నాడు. ఆమె ఉలిక్కిపడి నాప్కిన్ తీసుకుంది. కత్తి ఫోర్క్లతో ప్లేట్ మీద శబ్దం చేయకుండా మిక్స్డ్ నూడిల్స్ తినసాగింది. ఎంత లేదనుకున్నా ఆత్రం కనబడుతూనే ఉంది. 5 నిమిషాల్లో డిన్నర్ పూర్తయింది. షల్ ఐ ఆస్క్ ఫర్ కెసెట్టా? నో, ఐ ప్రిఫర్ పుడ్డింగ్. అతడికి సంతోషంగా ఉంది. ఆమెను చూస్తుంటే డబ్బున్న కుటుంబంలో నుంచి వచ్చిందని తెలుస్తూనే ఉంది. ఒక్క చిన్న తప్పు చేసి తన వాళ్ళని వదిలిపెట్టినట్లుంది. ఆ ప్రేమ తాలూకు మత్తు ఈ పాటికి పూర్తిగా తగ్గిపోయి ఉంటుంది. ఏం కోల్పోయిందో చూపించాలి. డిన్నర్ పూర్తయ్యేసరికి 9 అయింది. కారు నెమ్మదిగా వెళ్తోంది. కిటికీలోంచి గాలి అలలు అలలుగా వీస్తోంది. సీట్లు మెత్తగా ఉన్నాయి. గాలికి పైట చెంగు ఎగిరెగిరి పడుతోంది. కారులో కూర్చుని చెవి కిందకి జారిపోయి ఎగురుతోన్న ముంగురుల్ని మాటిమాటికి సర్దుకోవటం ఒక వింత అనుభూతి. ఎన్నాళ్లకి మళ్ళీ పిల్లలతో కలిసి అలా వెళ్ళటం ఎంతో బాగుంది. మరుసటి రోజు పిల్లలు లేకపోయినా బాగా ఉంది. అయితే నెల రోజుల్లో అంతా స్టాకు మాకు పంపగలను అంటారు అన్నాడు జపాన్ నుండి వచ్చిన ప్రతినిధి. ఓ తప్పకుండా. శివాజీ రీగల్ చెరో పెగ్గు గ్లాసులో పోశాడు. మిస్టర్ రవి, ఎస్, మీరు ఈ కాంట్రాక్ట్ ఒప్పుకోవటం చాలా బాగుంది. మామూలు రేటు కన్నా 10% ఎక్కువ ఇవ్వటానికి మా కంపెనీ ఒప్పుకుంది. దట్స్ రియల్లీ నైస్ ఆఫ్ యూ. ఇదిగో కాంట్రాక్ట్ ఫారం. ఫెయిల్యూర్ క్లాజ్ 40%, పార్టిసిపెంట్ ఆఫ్ ది టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ. నో ప్రాబ్లం. ఇద్దరూ సంతకాలు చేశారు. రాత్రి 10ంటికి అతడు ఇంటికి చేరుకునేసరికి మేనేజర్ అప్పుడే కిరణ్మయితో మాట్లాడి వెళ్తున్నాడు. శత్రుగూఢచారిని చూసినట్లు రవి అతన్ని చూసుకుంటూ లోపలికి వెళ్ళాడు. కిరణ్మయి సోఫాలో కూర్చుని ఉంది. హుషారుగా కిరణ్ అన్నాడు. 5 లక్షలకి కాంట్రాక్ట్ సంపాదించాను. ఆమె మొహంలో ఆనందం కనపడలేదు. తెలిసింది అంది కామ్గా. రేపటి నుంచే పని ప్రారంభించాలి ఉత్సాహంగా అన్నాడు. అక్కర్లేదు రవి, మేనేజర్ గారికి ఇప్పుడే చెప్పాను. పుస్తకాల్లో 1,25,000 నష్టం రాసుకోమని. రవి నీళ్లు గారిపోయి అదేం అన్నాడు. నువ్వు ఈ సంస్థకి ఏ విధంగానూ ప్రతినిధివి కావు అని ప్రకటించి ఈ నష్టం కూడా రాకుండా చేసుకోవచ్చు. కానీ అది నాకు ఇష్టం లేదు. అందుకే 1,00,000 రూపాయలు నష్టపోవటానికే సిద్ధపడాల్సి వచ్చింది. నేను చేసే ప్రతి పని తప్పకుండా నష్టానికి దారితీస్తుందని ప్రగాఢ విశ్వాసం మీ అందరికీ ఎందుకు కలిగిందో కాస్త చెబుతావా? ఎర్రబడ్డ మొహంతో అడిగాడు. తప్పకుండా. సీజన్ కాని సమయంలో నెల రోజుల్లో 5 లక్షల విలువగల రొయ్యల్ని ఎలా సంపాదిద్దామనుకున్నావు? ఏ ప్రగాఢ విశ్వాసంతో? ఈరోజు సినిమాకి వెళ్దాం అంది కాంతిమతి. సరే అన్నాడు చైతన్య భోజనం చేస్తూ. ఆయన్ని కారడికి తీసుకోండి. తింటున్న ముద్ద ఆపి చైతన్య తలెత్తి చూశాడు. ఆమె చెప్పుకుపోతూ ఉంది. అలాగే ఏ హోటల్లోనూ డిన్నర్ చేద్దాం. కొంచెంసేపు తిరిగి రావచ్చు, వెరైటీగా ఉంటుంది. చైతన్య నవ్వాడు. నేను శంకర్లాల్ కారు డ్రైవర్ని, ఆయన స్నేహితుణ్ణి కాదు. పర్లేదు, అడిగితే కాదండు.
సారీ, అడగను. ఎందుకని? ఆమె రెట్టించింది. నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అందులో ఒకటి భార్యని బాధ పెట్టటమా? వెటకారంగా అడిగింది. నేను నిన్నేమీ బాధ పెట్టడం లేదు కాంతి. నువ్వు నా బాధల్లో పాలు పంచుకుంటున్నావు అంతే. అవును, మీరు చేసిన తెలివి తక్కువ పనుల వల్ల వచ్చిన బాధలు. కాంతి దెబ్బతిన్నట్లు చూశాడు. ఏమిటి నేను చేసిన తెలివి తక్కువ పనులు? తాపీగా అడిగాడు. ఆ ప్రశ్నకి ఆమెలో ఎప్పటినుంచో అణిగి ఉన్న అగ్నిపర్వతం బద్దలైంది. పెద్దగా అరుస్తూ, చెప్పమంటారా? మీకు తెలీదా అవేమిటో? అయితే చెప్తాను వినండి అంది. ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఉన్నవాళ్ళని ఉన్నట్టు లేవదీసుకొచ్చారు. చేతిలో చిల్లి కానీ కూడా లేకుండా వీధిన పడేశారు. మీ అనాలోచనలకి బాబుని బలి చేశారు. కట్టుకున్న భార్యని నానా కష్టాలు పెడుతున్నారు. ఇదంతా మీరేదో పెద్ద గొప్పవాళ్లా చేసే పని అని మురిసిపోకండి. ఏవీ చేతకాని వాడు చేసే పని ఇది. అవును, మీకేం చేతకాదు. ఒక్కసారి ఆస్తంతా పోయేసరికి మీకేమీ చేతకాదనే విషయం అర్థమైంది. ఇప్పుడు నేనేం చేయను? ఇలా తలకొట్టుకుని ఆడవటం తప్ప. హిస్టేరిక్గా మారిన రోదన అతన్ని కదిలించలేదు. ఆమె నెమ్మది పడిన తర్వాత అన్నాడు. నువ్వు చెప్పినవన్నీ నీకు ముందు నుంచి ఉన్న భావాలని నేను అనుకోవటం లేదు కాంతి. వచ్చేశామంటే రావాల్సి వచ్చింది. మరి అదే వ్యాపారం అంటే. బాబు మరణం నీకన్నా నన్నే ఎక్కువ కుంగదీసింది. అయితే మనం చేసేది ఏమీ లేదు. నీలో మనం చేస్తున్నదంతా తప్పు అన్న భావం ఇంతకాలం లేనిది కొత్తగా ఏర్పడుతూ ఉన్నదంటే మనమున్నదానికి వ్యతిరేకమైన ప్రపంచం నీ ఎదురుగా కనిపిస్తూ ఉండడమే దానికి కారణం అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. దీపం దగ్గరగా వెళ్లకు కాంతి, మసైపోతావు. అతడి మాటలకి అర్థం ఆమెకి మరో 2 సంవత్సరాల తర్వాత అర్థమైంది. కానీ అతడు మాత్రం ఆ ఉప్పెనని తొందరలోనే ఎదుర్కోవలసి వచ్చింది. ఆ రోజు శనివారం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఇంటికి కారు నడుపుతున్నాడు చైతన్య. వెనుక సీట్లో చంపాలాల్, మరో వర్తకుడు ఎవరో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. స్టాక్ ఎక్స్చేంజ్ గురించి, షేర్ల గురించి సంభాషణ జరుగుతోంది. ఇద్దరికీ ఆ విషయాల్లో అంత ప్రవేశం లేదని, కేవలం మిడిమిడి జ్ఞానంతో ఒకరికన్నా ఇంకొకరికి ఎక్కువ తెలుసునే నమ్మకం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని వాళ్ల సంభాషణ మొదలుపెట్టిన 2 నిమిషాల్లో గ్రహించాడు చైతన్య. బుల్స్ మార్కెట్ కదా, ఓ 10,000 షేర్లు కొందామనుకుంటున్నాను. దానికన్నా పార్ట్నర్షిప్లో చేరండి, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గుతుంది. అతడికి వాళ్ల మాటలు వింటుంటే నవ్వొచ్చింది. ఈ డీవాల్యూషన్లో బోస్టన్ కంపెనీ షేర్లు పడిపోతాయి అంటున్నాడు ఆ వర్తకుడు. చైతన్య సాధారణంగా ఎక్కువ మాట్లాడు. కానీ ఆ బలహీనమైన క్షణం అతడితో మాట్లాడించింది. అప్పటి వరకు వింటున్నవాడు ఇక ఆగలేకపోయాడు. ఈ డీవాల్యూషన్ మన దేశానికి, దానికి ఎక్కడో ఉన్న బోస్టన్ కంపెనీకి సంబంధం లేదు అన్నాడు వెనక్కు తిరగకుండానే. కారులో ఒక్కసారిగా చాలా గాఢమైన నిశ్శబ్దం పేరుకుపోయింది. ఆ వర్తకుడి మొహంలో రక్తం చుక్కలేదు. చాలాసేపు మౌనంగా కూర్చుండి తన ఇంటి దగ్గర దిగిపోయాడు. ఇంటికొచ్చాక కారు దిగి తలుపు బలంగా వేస్తూ చంపాలాల్ అన్నాడు. కారుకు ముందు సీటు వెనుక సీటు పెట్టింది ఎందుకో తెలుసా? ముందు డ్రైవర్ కూర్చోవటానికి, వెనక యజమానులు కూర్చోటానికి. చైతన్య తలెత్తి అతడి వైపు చూశాడు. పెదవుల మీద అదే స్వభావ సిద్ధమైన నవ్వుతో, కాలప్రవాహంలో వెనుకవాడు ముందుకు కొట్టుకురావచ్చు, అదే విధి అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన నౌకర్ ఈ మాటలకి కిసుక్కున నవ్వటంతో చంపాలాల్ ఆగ్రహం పట్టలేక, మాటకి మాట చెబుతావురా ఇడియట్ అంటూ చెంప మీద చెళ్ళున కొట్టాడు. అరక్షణం తరువాత చంపాలాల్ గులాబీ తుప్పల్లో ఉన్నాడు. ఆ తరువాత అతడి బంతిలాంటి శరీరం గాల్లోకి ఎగిరి మల్లెతీగ కోసం తవ్విన నీళ్ల కాలువలో పడింది. బాస్టర్డ్, నాన్న రాగానే నిన్ను పనిలోంచి తీయించకపోతే చూడు. 2 నౌకర్లు లేవదీస్తున్నారు. అభిమానం చంపుకోలేని చైతన్య అన్నాడు. మైండ్ యువర్ టంగ్, నేనే వదిలేస్తున్నాను ఈ ఉద్యోగం. అరక్షణం పాటు చంపాలాల్ మొహం వెలిగింది. అదెందుకో 5 నిమిషాల తర్వాత చైతన్యకి తెలిసింది. అవుట్ హౌస్లోకి వచ్చాడు. కాంతిమతి లాంతర్ వెలిగిస్తోంది. కాంతి అన్నాడు భారంగా. ఇక్కడ కూడా మన రుణం తీరిపోయింది, పోదాం పద. ఆమెకి మాటలు క్షణం పాటు అర్థం కాలేదు. అర్థం కాగానే ఆమె చటుక్కున లేచి నిలబడి, ఏం జరిగిందండి అంది. ఉద్యోగం వదిలేశాను. ఎలా? ఏమైంది? ఆమె మొహం వాడిపోయింది. ఏమైతేనేం, ఉద్యోగం వదిలేశాను, పద పోదాం. ఎక్కడికి పోతాం అన్నదామె. ఏదో చిన్న కొంప, కడుపుకింత కూడు దొరుకుతున్నాయి. ఇక్కడ వదిలేసిపోతే ఒక్కసారి ఆ పాత రోజులు గుర్తుకు తెచ్చుకోండి. ఏం పోయినా పర్లేదు, అభిమానాన్ని చంపుకోలేను. ఇలాంటి అర్థం లేని ఆలోచనలతోనే ఇంతవరకు తెచ్చుకున్నారు, ఇంకా ఎందుకు? విసురుగా అంది. క్షణం నిశ్శబ్దం. కాంతి అతడు నెమ్మదిగా అన్నాడు. ఆ రాత్రి మనం సర్వం కోల్పోయామని తెలిసినప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోదామన్నాను. వద్దని నువ్వు వాదించావు. అప్పుడు నేనేమన్నానో తెలుసా?
ఇదేమిటి కాంతి, ఎప్పుడూ లేంది మొట్టమొదటిసారి నా మాటకి ఎదురు చెప్తున్నావని జ్ఞాపకం ఉందా? ఉంది, అది మొట్టమొదటిసారి. కానీ ఇదే ఆఖరిసారి. అతడికి 1000 వోల్టుల కరెంట్ షాక్ తగిలినట్టయింది. మొదటి ఈ మాట ఆమె ఏ భావంతో అన్నదో అతడికి అర్థం కాలేదు. కానీ ఆమె మాత్రం ఈ మాట అనటానికి సర్వశక్తుల్ని కూడగట్టుకోవలసి వచ్చింది. తరతరాల సంప్రదాయాల్ని, రక్తంలో జీర్ణించుకుపోయిన సంస్కారాన్ని వదిలిపెట్టడం అంత సులభం కాదు. కానీ వదలాలి, తప్పదు. అవసరం వదిలిస్తుంది. చంపాలాల్ ఆశ చూపిన స్వర్గానికి, చైతన్యతో ఉంటున్న నరకానికి మధ్య త్రిశంకులా ఊగుతున్న ఆ స్త్రీ స్వర్గం అనుకుంటూ అటు జారింది. ప్రతి మనిషికి జీవితంలో కొన్ని బలహీనమైన క్షణాలుంటాయి. చైతన్య ఇన్సూరెన్స్ కాగితం గురించి మర్చిపోయిన క్షణం, కౌసల్య రైలు దిగాలని నిర్ణయించుకున్న క్షణం. అయితే వాటి ప్రభావం మనిషి అదృష్ట దురదృష్టాల్ని బట్టి ఉంటుంది. ఎవరూ రెండో దాని గురించి ఆలోచించరు. ఆ తొందరలోనే ఆమె ఒక నిర్ణయానికి వచ్చి ఇదే ఆఖరిసారి అనగలిగింది. అతనికి అర్థం కాలేదు. అంటే అన్నాడు. ఈలోపున తలుపు దగ్గర చప్పుడైంది. తల తిప్పి చూశాడు. అక్కడ చంపాలాల్ నిలబడి ఉన్నాడు. చైతన్యం చూసి పరిహాసంగా నవ్వాడు. తన భార్య వంక చూశాడు చైతన్య. తల పక్కకు తిప్పుకు నిలబడి ఉంది ఆమె. మళ్ళీ చంపాలాల్ వైపు చూశాడు. అతను నవ్వుతూనే ఉన్నాడు. ఆమెకిక నీ అవసరం లేదు అన్నట్లుంది ఆ నవ్వు. మొరాలిటీ కన్నా రియాలిటీ గొప్పది కావచ్చు. అయితే ఏది రియాలిటీ అన్నదే సమస్య. నైతిక విలువల్ని వాస్తవికత జయిస్తుంది అని చైతన్యకు అర్థమైంది. అతడికి ఏది వాస్తవికతో స్ఫురణకి వచ్చింది. ఎటువంటి పరిస్థితుల్లో ఇందరు దంపతులు భవంతుల్లోనైతేనేమి, మురికి కూపాల్లో అయితేనేమి, ఏదో ఒక నరకంలో ఒకరికొకరు తోడుగా కాలం వెళ్లదీస్తున్నారన్న మాటే గాని, మనసా వాచా ఎందరూ పరస్పరం ప్రేమించుకుంటూ కాపురాలు చేస్తున్నారు. విధిచేత పేకముక్కల్లో ఒక్కొక్కటి రాలిపోతోంది. అతను మిగిలాడు. నెమ్మదిగా తాపీగా ఆ భవంతి కాంపౌండ్లోంచి బయటకు వచ్చాడు. దారికి ఇరువైపులా ఉన్న మొక్కలు వీడ్కోలు చెబుతున్నాయి. రోడ్డు కవతల చెత్తకుండీ దగ్గర కుక్క అతన్నే విచిత్రంగా చూస్తోంది. సృష్టి మౌనంగా స్తబ్దంగా ఉంది. అతడు రోడ్డు మధ్యగా నిలబడి చేతులు రెండూ గాల్లోకి చాచి తల పైకెత్తి ఆకాశం కేసి చూస్తూ బిగ్గరగా, ఇప్పుడు నేను అన్ని బంధాలు తెంచుకున్న సర్వస్వతంత్రుణ్ణి అని అరిచాడు. శారదా, ఇన్నాళ్ళు ఉత్తరం రాయలేదని నీకు కోపంగాని వచ్చిందా? రాదులే, నా సంగతి నీకు తెలుసు కదా. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పరిస్థితులు మరింత దిగజారాయి. ఈ రవి అనబడే మహనీయుడు నాకు ఎప్పటికీ అర్థం కాడు. అమాయకుడో తెలీదు, మానసికంగా బలహీనుడో తెలీదు. బహుశా రెండూ కరెక్టే అయి ఉంటాయిలే. లేకపోతే బిజినెస్లో నష్టం వచ్చిందని తెలిసి తాగేసి ఇంటికొచ్చి నీ చేతులు పట్టుకుని ఏడవటం ఏమిటి? ఏడవమను, కాదన్నదెవరు? కానీ నా చేతులు పట్టుకుని ఏడవచ్చుగా. పోతే నువ్వో ఫూల్వి. సెంటిమెంట్స్ తప్ప నీకేమీ తెలీదు. మీ అందరికీ నేను పెద్ద రాక్షసులాగానో భూతంలాగానో కనబడతానన్నమాట. నిజమైతే అయ్యుండొచ్చు కానీ నీలా తను బాధపడుతూ ఇతరుల్ని బాధపెట్టడం కన్నా నాలానా ఉంటే మంచిది కదా. లేకపోతే ఏమిటి చెప్పు? నువ్వు నెమ్మదస్తురాల్లాగాను బాధల్ని అర్థం చేసుకోగల దానివిగాను కనపడి ఉండవచ్చు అతడికి. అందుకే తన బాధ నీ దగ్గర వెళ్ళబోసుకుని ఉండవచ్చు. దాంతో నువ్వు బెదిరిపోయి సినిమాల్లోలాగా ఒక హీరో ఇద్దరు హీరోయిన్లను ఊహించుకుని వెళ్ళిపోవటం ఏమీ బాగోలేదు. రవి నన్ను కాదని ఎక్కడికి పోలేడని నాకు బాగా తెలుసు. నాకు తెలియందల్లా ఇంత డబ్బొచ్చినా నాకు సంతోషం ఎందుకు లేదు అని. అంతే. కాకపోతే ఏమిటి చెప్పు? 4 లక్షల ఆస్తికి 6 లక్షలు ఖర్చయిపోయాయి. వారసురాల్ని అయ్యుండి చెల్లెలు గుమస్తాగా పనిచేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవటం ఏమిటి? నా ఆస్తి నీ ఆస్తి కాదా అని 2 మొట్టి ఇంటికి తీసుకురాక. కానీ నేనలా చెయ్యను శారదా. నీకుండాలా బుద్ధి. నేను బతిమిలాడటం ఏమిటి? ఈ బతిమిలాడటం అనేది ఇష్టం లేకే రవి మీద అధికారం చెలాయించే హక్కు వచ్చే నెల మొదటి వారంలో సంపాదించుకుంటున్నాను. నువ్వు వెంటనే బయలుదేరి పెళ్లికి 10 రోజుల ముందే రా. నువ్వు కాకపోతే నాకెవరున్నారు చెప్పు? కిరణ్మయ్. ఇంకో సంగతి, అతి తొందరలోనే నేను రవి మనం పూర్వం అనుభవించిన బాధల్లోకి వెళ్ళిపోబోతున్నాము. ఈ నాజూకు రాకుమారుడు ఈ డబ్బు ప్రపంచంలోంచి బయటపడితే నిజం బాధలు తెలిసాక క్షణంలో మారతాడే. నాకు తెలుసు. ఆ నమ్మకంతోనే ఈ పెళ్లి చేసుకుంటున్నాను. వస్తావు కదూ? శారదా మొహం ఆనందంతో వెలిగిపోయింది. చప్పున లేచి హెడ్ క్లర్క్ దగ్గరికి వడివడిగా వెళ్ళింది. సార్, నాకు 1 నెల రోజులు సెలవు కావాలి. ఆయన తలెత్తి కళ్ళజోడు సవరించుకుంటూ ఎందుకమ్మా అన్నాడు. మా అక్కయ్య పెళ్ళండి. ఆయన నవ్వాడు. సంవత్సరం పనిచేసావు కాబట్టి 1 నెల రోజులు లీవ్ ఉంటుందనుకో. కానీ అదంతా అక్క పెళ్ళికే వాడేస్తే మరి నీ పెళ్ళికో? ఆమె సిగ్గుతో తలదించుకుని ఇప్పుడు ఆ ప్రసక్తి ఏమీ లేదండి అంది. పెళ్ళవటానికి ప్రసక్తి ఏమిటమ్మా? కళ్యాణ ఘడియ వస్తే నువ్వు ఆగమన్నా ఆగదు.
లోపల ఎవరిదో పెళ్లి ఘనంగా జరుగుతోంది. మంగళ వాయిద్యాలు గట్టిగా వినబడుతున్నాయి. ఇంకా ఆలస్యం ఏమిటి అన్నాడొకడు. నడుం మీద చిన్న గుడ్డ పీలిక తప్ప వాడికి ఇంకేమీ లేదు. మన కోసం తొందరగా చేస్తారేమిట్రా అన్నాడు ఇంకోడు. వాడి వంటి నిండా బొల్లి తప్ప ఇంకేమీ లేదు. ఈ మాటల్లో పాల్గొనకుండా ఇంకొక వ్యక్తి చెత్తకుండికి ఆనుకుని కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాడు. ఎవరో దయతో ఇచ్చిన కోటు వేసుకున్నాడు. అది చిరిగి శిథిలావస్థలో ఉంది. పైజమానో పంచో తెలియకుండా లాగు పీలికలై ఉంది. అతడికి 2 రోజుల నుంచి భోజనం లేదు. అయినా ఆ విషయం అంత బాధించినట్లు లేదు అతన్ని. నిర్వికారంగా కూర్చుని ఉన్నాడు. అతడు చైతన్య. పాట్నా వదిలాక దేశమంతా తిరిగాడు. ఏదైనా దొరికితే తినడం, లేకపోతే పస్తుండటం. వర్షం వచ్చినప్పుడు తడవటం, ఎండొచ్చినప్పుడు ఎండటం. నిరాసక్తత అతన్ని పూర్తిగా ఆక్రమించుకుంది. అది వేదాంతము కాదు, అలసట కాదు, ఒక విధమైన ట్రాన్స్. భ్రాంతుల నిరూపణే మిథ్యాత్వము. అంతా మిథ్యే. అనుభవం, దానికి సంబంధించిన ప్రతి విషయం శూన్యం. జ్ఞానం కూడా శూన్యమే. కానీ అతడికి తెలియని విషయం ఒకటుంది. అది మిథ్య. మొదటి బంతి భోజనం పూర్తయినట్టుంది. ఆకులు ప్రహరీ గోడ మీద నుంచి వచ్చి యువతల వైపు పడ్డాయి. 2 బిచ్చగాళ్ళు పరిగెత్తారు. కుక్కలతో దెబ్బలాడి వాటిని పారద్రోలి ఆకుల్ని స్వాధీనపరుచుకున్నారు. అందులో ఒకడు అతన్ని పిలుస్తూ రా అన్నాడు. చైతన్య వెళ్ళలేదు. మనసులో ఏదో మారుమూల ఎక్కడో కొద్దిగా అహం అడ్డుపడుతోంది. వెళ్ళబుద్ధి కావటం లేదు. బిచ్చగాళ్ళు 2 ఆత్రంగా ఆకులేరుకుని తింటున్నారు. 15 గంటలో ఆకులు ఖాళీ అయ్యాయి. ఆకలి తీరింది. వాళ్ళు వెళ్ళిపోయారు. 2వ బంతి తాలూకు ఆకుల్ని కుక్కలు ఖాళీ చేసి వెళ్ళాయి. చైతన్య ఒక్కడే మిగిలాడు. ఎదురుగా సగం నిండిన చెత్తకుండి. 3వసారి మళ్ళీ ఆకులు పడి పూర్తిగా నిండింది. కడుపు ఖాళీగా ఉంది. ఆకలిగా ఉంది. ఆకలి మనిషిని దిగజారుస్తుంది. చెత్తకుండీలోది తినటం దిగజారటమా? బ్యాలెన్స్ షీట్లో లాభాలను తగ్గించి చూపించటం దిగజారటమా? కాలే కడుపు కాంట్రడిక్షన్ని గుర్తించదు. కుండీ దగ్గరకు వెళ్ళి ఆకుని చేతులతో పట్టుకుంటూ అనుకున్నాడు. నా మనసులో ఏ మూలో నా భార్య మీద అసహ్యం ఉంటే ఇప్పుడది పోయింది. ఆకలి మనిషితో ఏదైనా చేయిస్తుందని సత్యం అర్థమైంది. వంగి ఆత్రంగా ఆకులుది తినబోతూ విద్యుద్ఘాతం తగిలిన వాళ్ళ ఆగిపోయాడు. కుండీకి అవతల పక్క ఎవరో పడి ఉన్నారు. ఆకలి వల్ల వచ్చిన నిస్త్రాణతో మూలుగుతున్నాడు. చప్పున అటు వెళ్ళి పక్కకు తిప్పాడు. అతడు తన కొడుకుని శ్మశానంలో పాతిపెడుతున్నప్పుడు పక్కనే కూర్చుని ఓదార్చిన వృద్ధుడు. ఎందుకు నవ్వుతున్నావు నాయనా అడిగాడు వృద్ధుడు. ఏం లేదు తాత, సముద్రంలో రొయ్యలు నీటి ప్రవాహం లోపల గుంపులు గుంపులుగా వలసపోతుంటాయి. కాలప్రవాహంలో మనుష్యుడు కూడా అంతే. ఎక్కడ విడిపోయాం, ఎక్కడ కలుసుకుంటున్నాం. ఏది ఏమైనా నన్ను రక్షించినందుకు కృతజ్ఞతలు. నువ్వు తిండి పెట్టకపోతే అక్కడే చచ్చిపోయి ఉండేవాణ్ణి. నేను పెట్టింది ఎవరో పారేసింది. చెప్పకు, చేదు నిజం మింగుడు పడదు. నవ్వుతూ లేచాడు వృద్ధుడు. పదబాబు పోదాం. కొండ మీద 1 వారం రోజుల పాటు సంతర్పణ జరుగుతుందట. ఎక్కడెక్కడి నుంచో మనలాంటి వాళ్ళు వస్తున్నారు. దగ్గరున్నది మనం వదలటం దేనికి? వాళ్ళిద్దరూ కొండ మీదకి ప్రయాణం సాగించారు. హనీమూన్ ఎక్కడికి వెళదాం? హుషారుగా అడిగాడు రవి. కిరణ్మయి మాట్లాడలేదు. ఆలోచిస్తూ ఉండిపోయింది. చెప్పు. ఆమె అతడి వైపు సాలోచనగా చూస్తూ వెళ్ళాలంటావా అంది. అతడు దెబ్బతిన్నట్లు చూసి అంటే అన్నాడు. ఇక్కడ పరిస్థితులు నీకు తెలుసు కదా. ఇటువంటప్పుడు మనిద్దరం లేకపోతే ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నాను. ఏం జరుగుతుంది? 15 రోజులు అంతేగా. ఏదైనా జరగటానికి 15 క్షణాలు చాలు. రవి నవ్వటానికి ప్రయత్నం చేస్తూ అంటే డబ్బున్న వాళ్ళు ఒక్కరోజు కూడా తమ పనుల నుంచి విశ్రాంతి తీసుకోకూడదా అన్నాడు. చాలాసేపు మౌనంగా ఉండి అన్నది కిరణ్మయి. నిజమేనేమో. ఈ డబ్బు అన్నది మనిషిని నిద్రపోనివ్వకుండా చేస్తుంది. కడుపు నిండా తిననివ్వకుండా చేస్తుంది. అది లేని రోజుల్లో దానికోసం, అది ఉన్నాక ఇంకో దానికోసం. దేనికోసమో. విశ్రాంతి అన్నది ఎక్కడ దొరుకుతుంది? డబ్బుకి దానికి అసలు బాంధవ్యం లేదు. కిరణ్ దీనంగా అన్నాడు రవి. ఈ డబ్బు కారణంగా, దీన్ని నిలబెట్టుకునే విద్యరాని కారణంగా నన్ను వదిలేయవు కదా. చిన్న పిల్లాడిలా అడుగుతున్న ఆ 25 ఏళ్ల యువకుణ్ణి చూస్తుంటే ఆమె హృదయంలో ఏదో మాతృత్వపు స్పందన కలిగింది. అతన్ని హత్తుకుంటూ లేదు రవి, ఆ ఆలోచనని కల్లోకి కూడా రానివ్వకు అంది ఆర్ద్రంగా. చాలాసేపు మౌనంగా ఉండి అతడు నెమ్మదిగా అన్నాడు. నా మనసులో బాధ మీకెవరికి తెలియదు కిరణ్. అటు అన్నని ఇటు చెల్లిని వదులుకున్నానన్న బాధ నా మనసుని ఎంతలా కోసేస్తుందో మీకు తెలీదు. చైతన్య జ్ఞాపకం వచ్చేసరికి ఇద్దరి మనసులు వ్యాకులమయ్యాయి. గోవిందా గోవిందా గుంపు ముక్త కంఠంతో అరుస్తోంది. లాళ్లని తుప్పల్ని దాటుకుంటూ మెట్లు ఎక్కుతున్నారు. గోవిందా గోవిందా ఒకటే నాదం.
కాళ్ళు పీకుతున్నాయి, గొంతు ఎండిపోతుంది. అయినా పైన మాగటం లేదు. ఏదో ఆవేశం ముంచుకొస్తోంది. భక్తి పారవస్యం బాధని తెలియనివ్వటం లేదు వాళ్ళకి. ఎదురుదెబ్బ తగిలి కాలి నుంచి స్రవిస్తున్న రక్తాన్ని తుడుచుకుంటూ, ఇంకా ఎంత దూరం తాత అడిగాడు చైతన్య. ఎంతో దూరం లేదు, 2 కొండలే ఇక. జుట్టులోంచి చెమట ధారగా కారుతోంది. చెప్పులు లేక కాళ్ళు కాలుతున్నాయి. మెట్లు ఎక్కుతూ పోవటం వల్ల మోకాల చిప్పలు పట్టేసినాయి. ఇంకా ఎంత దూరం తాత? ఇంకొక్క కొండే. గోవిందా గోవిందా. అదో ప్రవాహం. వృద్ధులు, పిల్లలు, ఆడవాళ్లు, డబ్బున్నవాళ్లు, లేనివాళ్లు అందరూ ఆ కేంద్రం వైపు సాగిపోతున్నారు. గంటలు గణగణా మోగుతున్నాయి. ఎక్కడ చూసినా జనమే. బయట మనుషులు, లోపల మనుషులు. ధర్మదర్శపు క్యూల్లో మనుషులు. వెనుక నుంచి తోసేవారు, ముందు నుంచి ప్రతిఘటించేవారు, మధ్యలో నలిగేవారు. వంకర్లు తిరిగిన వరసలు, వరసల్లో మనుషులు. అందరిలోనూ ఆత్రం, దేవుణ్ణి చూడాలని. క్షణాలు, నిమిషాలు, గంటలు, తరగని వరసలు, వంకర్లు తిరిగిన వరసలు. గోవిందా. ఆగి నడిచి తొందరగా సాగి మళ్ళీ ఆగి గుడిలోకి క్యూ. ఎక్కడున్నాడయ్యా దేవుడు? ఇంకొక్క వరసేనయ్యా, అదిగో ఆ మలుపు తిరిగాక. కాళ్ళు పట్టేసినాయి. 15 గంటలు నడిచి 10 గంటలు వరసల్లో నిలబడి ఇంత శక్తి ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? ఇంత బాధపడితే గాని దేవుడు కనపడ్డా? మరి బాధపడుతున్నట్టు తెలియదేం? మలుపు తిరిగితే వచ్చేసింది, మలుపు వచ్చేసింది. తిరిగితే కనబడతాడా? ఆ మూర్తి నిజదర్శనం కనబడుతుందా? అసలు దేవుడున్నాడా? ప్రమిదలు వెలుగుతున్నాయి. చుట్టూ గోడలు ప్రకాశిస్తున్నాయి. విగ్రహం వెనక నుంచి ఏదో వెలుగు. ముందుకు జరిగే కొద్దీ మనసు తేలిక పడుతున్న అనుభూతి. పడిన బాధ అంతా మర్చిపోయేలా ఏదో ఉద్వేగం. చేరుకోవటానికి ఎంత కష్టపడితే అంత ఉద్వేగం, అంత ఆనందం లభిస్తోంది కాబోలు. అదో అలౌకికమైన అనుభూతి. అయితే ఆ అనుభూతి దేవుణ్ణి చూడటం వల్ల, చూడటానికి పడిన కష్టం వల్ల అడుగు ముందుకు వేయబోయాడు. ఎవరో ముఖ్యుడు ఇంకో దారి వెంట వస్తున్నాడు. అతడికి దారి ఇవ్వటం కోసం ఇతన్ని వాలంటీర్లు ఆపుచేశారు. వెనుక జనం ప్రవాహంలా వస్తున్నారు. ముందుకు సాగిపోవాలని ఆశ. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూడాలని ఆతృత. గోవిందా గోవిందా అని నినాదాలు. గుండెల్లో గణగణా మోగే గంటలు. చైతన్య ఆగలేదు, సాగిపోతున్నాడు. మనసు ఉద్వేగంతో ఊగిపోతోంది. పూజారుల మంత్రాలు ఉచ్చస్వరంతో కనబడుతున్నాయి. అంతా గోలగా ఉంది. మనసు మాత్రం మౌనంగా ఉంది. అతడు కదులుతూనే ఉన్నాడు. ఏదో శక్తి ముందుకు తోస్తున్నట్టు కదులుతూనే ఉన్నాడు. వాలంటీర్ కర్ర అడ్డు పెట్టాడు, ఆగలేదు. వాలంటీర్ బలంగా తోస్తే కింద పడి తల అదిరి మళ్లీ స్పృహలోకి వచ్చాడు. పక్క నుంచి వచ్చిన వీఐపీ విగ్రహం దగ్గరకు సాగిపోయాడు. చైతన్య చేతుల మీద బలహీనంగా లేస్తూ గొంతు పగిలేలా అరిచాడు. 16 గంటల నుంచి వరసలో నిలబడి వస్తున్నాన్రా, ఇప్పుడు తోసేస్తావు కదూ? ఒరేయ్, సర్వనాశనమైపోతావురా. వెనుకనున్న వృద్ధుడు సాయం చేశాడు. మళ్ళీ ముందుకు పయనం. దూరంగా దేవుడు చెయ్యెత్తి అభయమిస్తున్నట్టు. కళ్ళు మూసుకున్నాడు. అంతా చీకటిగా ఉంది. పడిన బాధ అంతా మర్చిపోయేలా మనసు సేద తీరుతోంది. ఏదో సంతృప్తి కాని సంతృప్తిలోనే ఏదో అసంతృప్తి. పూజారి వెళ్ళమని తొందర చేస్తున్నాడు. మనసు ఆగమని గోల చేస్తోంది. ఆగటానికి వెళ్ళటానికి మధ్య నిర్ణయం చేసుకోవలసిన మనసుకి దేవుణ్ణి ధ్యానించే ఏకాగ్రత ఏది? అతడు కళ్ళు తెరవబోయాడు. అంతలోనే విచిత్రం జరిగింది. మొక్కుకున్న దాన్ని హుండీలో వేస్తే దేవుడికి చేరదేమోనన్న అనుమానంతో ఒక భక్తుడు వరసలో నిలబడి దేవుడి దగ్గరికి రాగానే పిచ్చివాళ్ల ఒక్కసారి 2 గుప్పెళ్లతోనూ వెండి రూపాయల కాసుల్ని విగ్రహం మీదకు విసిరాడు. క్షణంలో కలకలం బయలుదేరింది. చైతన్య నుదుటికి 1 రూపాయి వచ్చి టప్మని తగిలింది. అలాగే నొక్కి పట్టుకున్నాడు. తడిగా తగిలింది. తీసి చూడగానే ఎర్రటి రక్తపు మరక ఉన్న తెల్లటి రూపాయి, నుదుటి మీద చిన్న బొప్పి. అంతలోనే వాలంటీర్లు రంగంలోకి వచ్చారు. జనాన్ని సర్దుతున్నారు. అంతా తొక్కిసలాటగా ఉంది. ఇద్దరూ వెనక నుంచి ఎవరో తోస్తున్నట్టు బయటకొచ్చి పడ్డారు. చూసావా నాయనా దేవుణ్ణి? వృద్ధుడు అడిగాడు. ఏది తాత, కళ్ళు మూసుకోగానే ఇదొచ్చి తగిలింది అంటూ నవ్వి గుప్పెట విప్పాడు. సకల చరాచర సృష్టి స్థితి లయకారుని ప్రాంగణంలో దొరికిన సకల మానవకోటిని ఆడించే రూపాయి కాసు. రాత్రి 2 అయింది. చలిగాలి రివ్వున వీస్తోంది. వెన్నులోంచి చలి పుట్టుకొచ్చి వళ్ళు చిగురుటాకులా వణికిపోతోంది. వేసుకున్న పాతకోటు చలిని ఆపలేకపోతుంది. దుబ్బులా పెరిగిన జుట్టు, గడ్డము కొద్దిగా చలిబారి నుంచి రక్షిస్తున్నాయి. సత్రం అరుగు మీద ముడుచుకుని పడుకున్న చైతన్య లేచి కూర్చున్నాడు. పక్కనే పడుకున్న వృద్ధుడు మాత్రం గురక పెట్టి అతళ్లాగే శవాకారంలో కొంతమంది ఆ అరుగు మీద పడుకుని ఉన్నారు. అంతా నిశ్శబ్దంగా ఉంది. చీకటి కొండల్ని కప్పేసింది.
గుడి గోపురం మీద నుంచి ఏదో పిట్ట నిద్రలోంచి మెలకువ వచ్చినట్టు అందంగా కూసి మళ్ళీ పడుకుంది. దానికి బదులిస్తున్నట్టు పిల్లగాలి చిన్న శబ్దంతో ఆకుల్ని కదిల్చింది. మళ్ళీ నిశ్శబ్దం. చైతన్య లేచి మెట్లు దిగాడు. గమ్యం లేకుండా బయలుదేరాడు. వెన్నెల జల్లులా కురుస్తోంది. నెమ్మదిగా నడుస్తున్నాడు. ఎక్కడికో తెలియదు. నడుస్తూనే ఉన్నాడు. సృష్టి అంతా విశ్రాంతి తీసుకుంటున్నట్లు మౌనంగా ఉంది. వెళ్ళి కోనేరుగట్టు మెట్టు మీద కూర్చున్నాడు. దూరంగా గుడి. కాళ్ళ దగ్గర పచ్చటి నీరు. పక్కనే నిద్రగన్నేరు చెట్టు. గాలికి రాలిన ఆకులు నీటి మీద తెప్పల్లా తేలుతున్నాయి. అలికిడికి తపోభంగమైన ఋషిలా కదిలిన కప్ప మళ్ళీ కళ్ళు మూసుకుంది. ఓ పిల్ల తెమ్మెర వచ్చి అతన్ని నాజుగ్గా స్పృశించి ముందుకు సాగిపోయింది. అతడలాగే నిశ్చలంగా కూర్చుని కళ్ళు మూసుకుని ఉన్నాడు. దూరంగా ఎవరో నిద్ర రాక సన్నటి కంఠంతో గీతాలాపన చేస్తున్నారు. పాట గాలిలో అలలు అలలుగా తేలివస్తోంది. వీణ తీవెలపై సున్నితంగా మీటినట్లు ఆ ధ్వని గాలిలో మందంగా వ్యాపిస్తుంది. అతడి ఒళ్ళు జల్దరించింది. కళ్ళు తెరిచాడు. పైన నీలాకాశం, కింద నిశ్చలమైన భూమి. ఆకాశంలో మిణుకుమిణుకుమనే నక్షత్రాలు. ఓ చిన్న మేఘం మందగమనంతో తూర్పు దిక్కుగా సాగిపోతోంది. కోనేటి నీరు నిశ్చలంగా ఉంది. నీటిలో ప్రతిబింబాలు వెన్నెల్లో మెరుస్తూ కదలకుండా నిలబడి ఉన్నాయి. నిద్రగన్నేరు చెట్టు నుంచి పువ్వు ఒకటి రాలింది. మెట్టు మీద కప్ప అలాగే ఉంది. అతడిలో ఏదో ఎక్కడో కదులుతోంది. తిరిగే భూమి, వీచే గాలి, కదలని ఆకాశం, స్థిరమైన కొండలు, స్వచ్ఛమైన నీరు, కదిలే చెట్లు అన్నీ ఏకమై అందరూ నిద్రించే వేళ ఆ నిశ్శబ్దంలో సకల చరాలు విశ్రాంతి తీసుకునే ఆ నీరవంలో ఆ చరాలన్నీ కలిసి తమను సృష్టించిన ఆ భగవంతుణ్ణి ముక్త కంఠంతో మౌనంగా ప్రార్థిస్తున్నట్లున్నాయి. ఆ నిశ్శబ్దం అతడికేదో బోధిస్తున్నట్లు ఉంది. అతడి నరాల్లోకి ఏదో తెలియని ఉద్వేగం పాకుతోంది. సన్నగా గాలి వీచింది. ఆకులు కదులుతున్నాయి. కొమ్మ రాచుకున్నప్పుడు విచిత్రమైన శబ్దం వినిపిస్తోంది. అతడు సమాధిలో ఉన్నట్టు నిశ్చలంగా ఉన్నాడు. గాలి పయనించినా కొమ్మలు రాచుకున్నా ఒకటే శబ్దం. నెమ్మదిగా మనసు స్పందించేలా ఒకటే శబ్దం. ఓం ఓం. అన్ని వైపుల నుంచి అదే నాదం. అలలు అలలుగా అతడి మొహం ఒక దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతోంది. అన్ని దిక్కుల నుంచి ప్రకృతి ఓంకారనాదాన్ని గానం చేస్తుంటే అతడు వింటున్నాడు. అతడి చుట్టూ ఉన్న జీవకోటి స్నేహపురస్సరంగా అతన్ని అభినందిస్తూ ఉంది. అతడి కళ్ళల్లో ఉజ్వలమైన వెలుగు ప్రతిబింబిస్తున్నది. అతడి శూన్యమైన మనసులో ఒక చిన్న జ్యోతి అఖండమై ప్రతిభంజనం తోడై మనస్సంతా ఆక్రమించుకుంది. అతడు లేచాడు. వడివడిగా తన నెలవుకేసి నడవసాగాడు. తూర్పు రేఖలు నెమ్మదిగా విచ్చుకుంటున్నాయి. ఆకాశం ఎర్రగా ప్రకాశించటానికి ఆయత్తమవుతోంది. ఆ వెలుగు అతడి మొహంలోనే ఉంది. అతడు వెళ్లేసరికి తాత లేచే ఉన్నాడు. ఎక్కడికెళ్ళావయ్యా ఇంత రాత్రి? దేవుణ్ణి చూడటానికి వెళ్ళానయ్యా. బోసిగా నవ్వాడు తాత. మరి చూశావా? చూశానయ్యా. మెరిసే నీళ్లలో, కదిలే మేఘాల్లో, నిలిచిన కొండల్లో దేవుణ్ణి చూశాను. పెళ్లి వాళ్లతో కలిసి వెళ్ళిపోకుండా ఇటు రావటం ద్వారా ఎంత తప్పు చేసిందో శారదాకి అర్థమైంది. రావటమైతే అందరూ కలిసి వచ్చారు. స్నేహితురాలు, వాళ్ల కుటుంబం అంతా బాగానే జరిగింది. కానీ ఆ రెస్ట్లో వారు తప్పిపోవటంతో కంగారు పడింది. ఒక్కతే వెళ్ళిపోగలదు. అదేమంత కష్టమైన పని కాదు. అదే ఉద్దేశంతో కౌంటర్లో టికెట్టు కొనుక్కుందామని బ్యాగ్లోంచి 10 రూపాయల నోటు తీసి పెడితే అది చిరిగిందని చెల్లదని అన్నారు. ఇంకా డబ్బు లేదు. బ్యాగ్ అంతా కంగారుగా వెతికింది. ఓ పావలా కాసు, 2 10 పైసల బిళ్ళలు దొరికాయి. ఆమె కళ్ళ వెంట నీరు గిర్రున తిరిగింది. చప్పున క్యూలోంచి బయటకొచ్చింది. 1-2 కొట్లలో మారుద్దామంటే ఎవరూ తీసుకోలేదు. ఒక పక్క చీకటి పడుతోంది. ఆ తటపటాయింపులోనే మరింత సమయం గడిచిపోయింది. ఆమెకేం చేయాలో తోచలేదు. నుదుటి మీద చెమట పడుతోంది. కాళ్ళు వణుకుతున్నాయి. ఆమె కంగారుని, బిత్తర చూపుల్ని పసిగట్టి ఒక యువక బృందం దగ్గరకు చేరింది. దాంతో ఆమె మరింత కంగారు పడింది. బస్టాండ్ దాదాపు ఖాళీ అయింది. చలికాలం అవటం వల్ల కొద్దిగా చీకటి పడేసరికే మనుష్య సంచారం తగ్గిపోయింది. ఎవరినైనా అడుగుదామా అనుకుంటే బిడియం. అయినా అది మరో అర్థాన్ని సూచిస్తే? ఈ పరస్పర విరుద్ధమైన భావాల మధ్య ఆమె కొట్టుమిట్టాడుతూ ఉండగానే ఒక యువకుడు దగ్గరకు వచ్చి ఏదో పని ఉన్నట్టు ఆమెను రాసుకుంటూ వెళ్ళిపోయాడు. దాంతో ఆమె మరింత బెంబేలు పడి అక్కడి నుంచి కదిలి 10 అడుగులు వేసి వెనక్కి తిరిగి చూసేసరికి వెనకే ఆ 4 వస్తూ కనిపించారు. ఆమె నడక వేగం హెచ్చించింది. అక్కడి నుండి కదలటం, వెనుక వాళ్ళు వస్తున్నారా లేదా అని తిరిగి చూడటం, తరువాత నడక వేగం హెచ్చించటం వారికి మరింత హుషారునిచ్చింది. ఇంకొంచెం దగ్గరగా వచ్చి అన్యావదేశంగా మాటలు విసరసాగారు. బస్టాండ్ దాటగానే దూరంగా విసిరేసినట్టున్న కాటేజెస్,
చీకటి చూసి తనెంత తప్పు చేసిందో ఆమెకు అర్థమైంది. చిన్న వీధి దీపపు వెలుతురులో సత్రం అరుగు మీద కొంతమంది పడుకుని ఉండటం చూసి ఆమెకు ధైర్యం వచ్చింది. కానీ అది ఎక్కువ కాలం నిలవలేదు. నలుగురిలోనూ ఒకడు మరింత ధైర్యం చేసి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆమె కెవ్వున అరవాలనుకుంది, కానీ భయంతో నోటమాట రాలేదు. ఇది అవకాశంగా తీసుకుని అతడు పక్కకి లాగసాగాడు. ఆమె వదిలించుకోవాలని కూడా తోచకుండా మ్రాన్పడిపోయింది. ఎవరు అన్న మాటలు వినిపించి నలుగురు పక్కకి చూశారు. ఒక ముసలివాడు 70 ఏళ్ల పైబడినవాడు నిల్చుని ఉన్నాడు. సన్నగా గాలికి ఎగిరిపోయేవాళ్లా ఉన్న అతన్ని చూసి వాళ్ళు తిరిగి ధైర్యం తెచ్చుకున్నారు. అందులో ఒకడు మా వాళ్లేలే అన్నాడు, ఆమె మౌనం చూసి కవర్ చేసుకుంటూ. ఆమె గప్పున స్పృహలోకి వచ్చినట్టు కాదు కాదు అని అరిచింది. కానీ ఆమె కంఠం ఆమెకే కీచుగా సన్నగా వినపడింది. ముసలివాడికేదో అనుమానం వచ్చి దగ్గరగా రాబోయాడు. కానీ అందులో ఒకడు అతడికి అడ్డుగా నిలబడి అతడు ముందుకు రాబోతూ ఉంటే భుజం పట్టుకు తోసేశాడు. దాంతో అసలే బలహీనంగా ఉన్న వృద్ధుడు వెనక్కి పడ్డాడు. తల రాయి కొట్టుకుని అబ్బా అన్నాడు. ఎవడ్రా అది అంటూ చైతన్య అక్కడికి వచ్చాడు. వచ్చినవాడు నలుగురికి సమాధానం చెప్పగలవాడని తోచగానే నలుగురు పరుగు తీశారు. వంగి చెయ్యి అందిస్తూ దెబ్బ తగిలిందా తాత అన్నాడు చైతన్య. వృద్ధుడు చేతుల మీద లేస్తూ నా సంగతికేం గాని ఆ అమ్మాయిని చూడయ్యా, పాపం భయపడినట్టుంది అన్నాడు. చైతన్య అటు తిరిగాడు. వీధి దీనపు క్రీనీడలో ఆమె నిలబడి ఉంది. చీకటి వెలుగుల మిశ్రమం ఆమె మొహం మీద ప్రతిబింబిస్తోంది. ఆమె మొహం దీనంగా ఆర్తిగా ఉంది. 10 మంది కుర్రవాళ్లు కలిసి ఇల్లు ఖాళీ చేయిస్తున్నప్పుడు ఏ విధంగా నిస్సహాయంగా వేదనగా ఎటూ తోచని పరిస్థితిలో నిలబడి ఉందో ఇప్పుడు అలాగే నిలబడి ఉంది. అతడు విస్మయంగా శారదా అన్నాడు. ఆమె అయోమయంగా తలెత్తింది. అప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ ఆమె మెదడు ముద్దుబారేట్టు చేశాయి. ముందు నిలబడ్డ వ్యక్తి వైపు చూసింది. పొరలు నెమ్మదిగా విచ్చుకోసాగాయి. ఆ గడ్డము బట్టలు తీసేసే క్రమంగా ఆమె కళ్ళలో వెలుగొచ్చింది. చప్పున అడుగు ముందుకేసి అతడి చేతిని పట్టుకుని చైతన్యబాబు అంది. అంతలో వృద్ధుడు వారి దగ్గరకొచ్చాడు. ఇంత రాత్రిపూట ఇదేమిటి శారదా ఇక్కడ అంటున్నాడు చైతన్య. నా సంగతికేం గాని ఇదేమిటి చైతన్యబాబు, మీ వేషమేమిటి, ఈ బట్టలేమిటి? ఆమె కంఠం రుద్ధమైంది. ఎటువంటి వారు ఇలా అయిపోయారు? ఒక్క చూపుతో 10 మందిని శాసించగలవారు, మీకు ఈ స్థితి ఏమిటి? చైతన్య నవ్వాడు. భావాన్ని వేదాంతాన్ని రంగరించిన నవ్వది. వృద్ధుడు అతన్ని పరిశీలనగా చూసి నేను అనుకుంటూనే ఉన్నాను సుమా, నువ్వు పుట్టు దరిద్రంలోంచి వచ్చిన వాడివి కాదు అని అన్నాడు. ఇక్కడెందుకు రండి అంటూ సత్రం అరుగు దగ్గరికి దారితీశాడు వృద్ధుడు. చైతన్య కనపడగానే కలిగిన మొదటి ప్రశ్నని అడిగిందామె. అది 1000 రూపాయలుగా ఆమెని అప్పట్నుంచి వేధిస్తోంది. నవ్వాడు. ఏం చెప్పమంటావు శారదా, ఒకరు నన్నొదిలి ఇంకొకరు లోకాన్నొదిలి వెళ్ళిపోయారు అన్నాడు. ఆమె ఏదో అడగబోతూ ఉంటే వద్దు శారదా, ఇంకేమీ అడగొద్దు అన్నాడు వారిస్తున్నట్టు. కూర్చున్నాక అడిగాడు. మన వాళ్ళంతా ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు? శారద ఆ ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పలేదు. చాలాసేపు మౌనంగా ఉండి నెమ్మదిగా ఒక్కో విషయమే చెప్పసాగింది. గోడకి ఆనుకుని కూర్చుని ఉన్నాడు చైతన్య. ఒకవైపు చెంప మీద లైటు వెలుతురు మసగ్గా పడుతోంది. శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు. అతడి మొహంలో ఏ భావమూ లేదు. శారద మాత్రం జరిగిందంతా చెప్పటానికి చాలా బాధపడుతోంది. ముఖ్యంగా కౌసల్య సంగతి. అది కూడా చెప్పి ఆమె మౌనం వహించింది. చాలాసేపు నిశ్శబ్దం వాళ్ల మధ్య తాండవించింది. చుట్టూ చీకటి. చైతన్య కదలకుండా గోడకి ఆనుకుని అలాగే కూర్చుని ఉన్నాడు. అతడికి చెల్లి తాలూకు స్మృతులు ఒక్కటొకటే గుర్తుకు రాసాగాయి. తెల్లవారుజామునే లేచి స్నానం చేసి చదువు కూర్చునే చెల్లి, ముగ్ధంగా ముద్దబంతి పువ్వులా ఇంట్లో లక్ష్మీలా మసిలిన చెల్లి, జలపాతంలా తుళ్ళుతూ వెన్నెల తీవెలా మెరిసే చెల్లి ఎక్కడ చిక్కబడిపోయిందో, ఏ కసాయి చేతుల్లో బాధలు అనుభవిస్తోందో. చెంప మీద తడిగా తగిలేసరికి అప్రయత్నంగా తుడుచుకున్నాడు. ఒకే ఒక్క కన్నీటి చుక్క నెమ్మదిగా కిందకి జారుతోంది. అలాగే వేలు మీదకు తీసి పట్టుకుని అనుకున్నాడు. కన్నీటి చుక్క ఆస్తి సర్వస్వం పోయినప్పుడు రాలేదు, నా కొడుకు చచ్చిపోయినప్పుడు రాలేదు, నా భార్య నాతో రానప్పుడు రాలేదు, ఇప్పుడెందుకు వచ్చావే కన్నీటి చుక్క అని. అతన్ని తిరిగి తన వాళ్లతో కలుపుదామన్న ఆమె ఆశ నెరవేరలేదు. ఎన్నో విధాల ప్రయత్నించింది. చైతన్య తల అడ్డంగా ఊపుతూ లేదు శారదా, నేను వెళ్ళి కిరణ్మయ్ ఆస్తి అనుభవించే ప్రసక్తే లేదు అన్నాడు. పోని దాని అజమాయిషి చూస్తూ అంటున్న ఆమె మాటల్ని మధ్యలోనే ఆపుచేశాడు. అది కుదిరే పనేనంటావా? నేను కనబడగానే వాళ్ళిద్దరూ అంతా నా చేతుల్లోనే పెడతారు. నేనే వాళ్ళకి యజమానిలా ప్రవర్తిస్తారు. అదే నాకు ఇష్టం లేదు.
ఒక్కసారి నా కొడుకు చచ్చిపోయే ముందు డాక్టర్ని తప్ప ఇంతవరకు ఎవరిని చేయి చాచి ఏదీ ఆశించలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి రానివ్వకు. మీరు ఆశించే పరిస్థితి ఏమిటి? మీరు కనబడగానే వాళ్లే మిమ్మల్ని ఆమె పూర్తి చేయలేదు. అదే నాకిష్టం లేదు అన్నాడు చైతన్య. ఎలా అయితేనేం, చివరికి అదే జరుగుతుంది. వద్దు శారదా, వాళ్ళు సంపాదించుకున్నది వారే అనుభవించని. వాళ్ల పెళ్లి గురించి మంచి వార్త చెప్పావు, అదే చాలు. కౌసల్య పట్ల బాధ తప్ప ఇంకేమీ లేదు నాకు. ఇంకేముందని ఆ ఇంటికి రావాలి నేను? కానీ మీరిలా ఉన్నారని తెలిస్తే రవిబాబు ఊరుకుంటాడంటారా? మరి అన్ని లక్షలకు అధికారిని అయిన మీ అక్కయ్య నువ్విలా చిన్న ఉద్యోగం చేసుకుంటూ వేరే ఉంటానంటే ఎలా ఒప్పుకుంది? తన సంగతి వేరు. చైతన్య నవ్వాడు. నీకున్న వ్యక్తిత్వం నాకుండదని ఎందుకు అనుకుంటున్నావు శారదా అన్నాడు. ఆమె ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయింది. ఒక కోణంలోంచి చూస్తుంటే అతడు చెప్పింది నిజమేలా కనిపిస్తోంది. ఆమెకి సంతోషంగా ఉంది. అతడు ఇలా కనిపిస్తాడు అనుకోలేదు. ఈ సంగతి అక్కకి రవికి తెలిసిందంటే చాలు, వాళ్లే వచ్చి తీసుకెళ్తారు. తనతో వాదించినట్లు తమ్ముడితో వాదించలేడుగా. కానీ ఆమె ఆశ నెరవేరలేదు. చైతన్య ఆ జాగ్రత్త ముందే పడ్డాడు. అదెలా జరిగిందంటే, రండి వెళదాం అంది శారద. ఎక్కడికి? మా ఇంటికి. చైతన్య నవ్వి, అప్పుడే ఇల్లు కూడా ఏర్పరచుకున్నావన్నమాట అన్నాడు. శారద సిగ్గుపడింది. చైతన్య అన్నాడు, వద్దు శారద, మళ్ళీ నన్న జంజాటంలోకి ఈడ్చకు. ఈమె తెల్లబోయి, అదేమిటి ఇలాగే ఉండిపోతారా అంది. అతడు మాట్లాడలేదు. అప్పటి వరకు వాళ్ళ సంభాషణ వింటున్న వృద్ధుడు కల్పించుకుని, అంత ఆస్తి ఉంచుకుని నీకు కర్మేమిటి బాబు, వెళ్ళు అన్నాడు. చైతన్య తల అడ్డంగా ఊపుతూ, అది నాది కాదు తాత అన్నాడు. అయినా నీ వాళ్ళందరూ ఉన్నారన్నావుగా, వాళ్ల కోసమన్నా వెళ్ళాలి. లేదు తాత, నేను లేనివాణ్ణి. ఉన్నవాళ్ళు నా వాళ్ళు కాదు. వృద్ధుడు నవ్వాడు. వేదాంతం నిరాశలోంచి ఉద్భవించదు బాబు. అన్నీ అనుభవించాకే ఆ స్థితి రావాలి. నే అన్నీ అనుభవించాను తాత. నేనలా అనుకోను. స్త్రీ పట్ల నీ మనసులో ఎక్కడో పూర్ణ విశ్వాసం లేదు. అంతేకాదు, విధి పట్ల కూడా నీకు గౌరవం పూర్తిగా లేదు. నీ పట్ల నీకు పూర్తిగా ఏకీకరణ అవుతే గాని ఆ స్థితి సాధ్యం కాదు. ఆ స్థితి నిరాశలోంచి మాత్రం రాదు. చైతన్య మనసు అట్టడుగు పొరల్లో ఎక్కడో అహం దెబ్బతింది. అది నీకొచ్చిందా అన్నాడు. వృద్ధుడు బలంగా గాలి వదిలాడు. కొద్దిసేపు మౌనంగా ఉండి అన్నాడు. చాలా రోజుల క్రితం ఢిల్లీలో రంజనీ స్టూడియోస్ అని ఉండేది. జ్ఞాపకం ఉందా? దాని ప్రొప్రైటర్ నిరంజన్ దాస్. ఆ రోజుల్లో దేశం మొత్తం మీద అదే పెద్ద స్టూడియో. ఒకరోజు నిరంజన్ దాస్కి ఓ విచిత్రమైన కోరిక కలిగింది. అంతా విదేశీ నటులతో భారతం సినిమా తీయాలని. అందరూ వాదించారు, హితవు చెప్పారు. అయినా అతడు వినలేదు. ఉన్నదంతా పెట్టుబడి పెట్టాడు. దొరికిన చోటల్లా అప్పు చేశాడు. చివరికి ఆ చిత్రం పూర్తి చేశాడు. కానీ దురదృష్టవశాత్తు అది ఘోరంగా దెబ్బతింది. కోట్ల రూపాయల్ని ఆ చేతిలోకి ఈ చేతిలోకి ఆడించిన నిరంజన్ దాస్ తెల్లవారుజాముకల్లా వీధన పడ్డాడు. హితవు విననందుకు తగిన శాస్తి జరిగిందని సంతోషించారు కొందరు. కాంపిటీషన్ తగ్గింది ఫీల్డ్లో అని మరికొంతమంది సంబరపడ్డారు. ఇచ్చే చెయ్యి ఇస్తున్నప్పుడు తీసుకున్న వేలాది చేతుల్లో ఒక్క చెయ్యి కూడా ఆ చెయ్యి అర్థించినప్పుడు ఒక్క చిల్లి కానీ రాల్చలేదు. కానీ అతడు నిరాశ చెందలేదు. నీలా వైరాగ్యాన్ని వేదాంతం అని ఆత్మవంచన చేసుకోలేదు. ఏ సమాజమైతే అతన్ని చూసి నవ్విందో దాన్నే ఒక ఆట పట్టించాలనుకున్నాడు. మేధస్సు శ్రమ పెట్టుబడులుగా పెట్టి అహోరాత్రాలు కష్టపడ్డాడు. 25 సంవత్సరాలు తిరిగేసరికల్లా మళ్ళీ సెంట్రల్ స్టూడియోస్ కొనగలిగే స్థితికొచ్చాడు. అందరూ అదే చేస్తాడనుకున్నారు. కానీ అతడేం చేశాడో తెలుసా? శ్రోతలు ఇద్దరూ శ్రద్ధగా వింటున్నారు. తన మిత్రుల్ని పరిచయస్తుల్ని ఏమాత్రం కొద్దిగా పరిచయం ఉన్నా సరే ఆహ్వానించి పార్టీ ఇచ్చాడు. చాలా బ్రహ్మాండమైన పార్టీ అది. కొన్ని వేల ఖర్చుతో జరిగిన ఆ పార్టీ చివర్లో అతడు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ మనుషుల్ని, వాళ్ల కుత్సితమైన స్వభావాల్ని తిట్టిపోశాడు. అరగంట సేపు ఉద్ధృతంగా సాగిన అతడి ఉపన్యాసం చివర తన నిర్ణయాన్ని వెల్లడించాడు. అన్ని లక్షల ఆస్తిని అతడు ధర్మ సంస్థలకి, శరణాలయాలకి రాసి సన్యాసం స్వీకరించబోతున్నట్టు. అది వినగానే సభలో హాహాకారాలు బయలుదేరాయి. అతన్ని వారించటానికి ఎందరో ప్రయత్నించారు. కానీ అతడు వినలేదు. ఆ మరుసటి రోజు నుంచి కనబడలేదు. మాట నిలబెట్టుకున్నాడు. ఎవరికీ అర్థం కానిదొక్కటే, డబ్బు పోయినప్పుడే వెళ్ళిపోకుండా మళ్ళీ దాన్ని సంపాదించటం కోసం ఎందుకంత కష్టపడ్డాడు? కష్టపడి సంపాదించి అనుకున్నది సాధించాక మళ్ళీ ఎందుకు వదిలేశాడు అని. అవును, ఎందుకు వదిలేశాడు అడిగాడు చైతన్య. చెప్పానుగా, నిరాశలోంచి వేదాంతం ఉద్భవించదు అని. అదే కారణమని నమ్మకం ఏమిటి? ఇంకేదైనా ఉండొచ్చుగా.
వృద్ధుడు ఆవేశంగా లేదు, ఇంకోటి లేదు అన్నాడు. ఏమిటా నమ్మకం? అవును, నమ్మకమే. అంత నమ్మకంగా చెబుతున్నావు, నీకెలా తెలుసు? నిరంజన్ దాస్ని నేనే కాబట్టి. దెబ్బ తిన్నట్టు చూశాడు చైతన్య. ఎదురుగా వృద్ధుడు నిర్వికారంగా కూర్చుని ఉన్నాడు. చైతన్య మనసులో ఏ మారుమూలో కొద్దిగా మిథ్యా దార్శనిక భౌతికవాదం ఉంటే తనలాంటి నక్షాధికారుల్ని చిన్న కనుసైగతో కొనగలిగే ఈ కోటీశ్వరుడి నిరాడంబరత చూసి నశించింది. అతన్ని అప్పటి వరకు వేధిస్తున్న మెటాఫిజికల్ ఎంప్టీనెస్ పోయింది. శారద వైపు తిరిగాడు. ఆమె అతన్నే చూస్తోంది. అతడు నెమ్మదిగా, శారద, నేను నీతో వస్తాను అన్నాడు. ఆమె మొహం ఆనందంతో వెలిగిపోయింది. కానీ ఒక షరతు అన్నాడు. నా గురించి మన వాళ్లకు చెప్పకూడదు సుమా. అతడు తమలోకి వస్తే చాలనుకున్న ఆమె వెంటనే దానికి ఒప్పుకుంది. వెళ్ళిరా అన్నాడు వృద్ధుడు చిరునవ్వుతో. దూరంగా ఎక్కడో 8 కొట్టింది. తనదంటూ ఏదీ లేదు తీసుకువెళ్ళటానికి. వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాడు గనుక లేచాడు. వెళ్ళొస్తాను తాత. మంచిది నాయనా. శారద మెట్లు దిగింది. మళ్ళీ మనం కలుసుకోమా తాత? నువ్వే అన్నావుగా బాబు, కాలప్రవాహంలో వలసపోయే ప్రాణులమని. కాలం కలిపితే మళ్ళీ కలుసుకుందాం, ఈ లోపల నా కాలం పూర్తి కాకపోతే. అతడు కదిలాడు ఆమెతో పాటు. ముందు ఆమె, వెనుక నెమ్మదిగా అతడు. కొద్ది దూరం నడిచి అతడు వెనుతిరిగి చూశాడు. ఆ వృద్ధుడు చీకట్లో అలానే కూర్చుని ఉన్నాడు. చైతన్య చేయి ఊపాడు. వృద్ధుడు కూడా చెయ్యెత్తి ఆశీర్వదిస్తున్నట్లు అస్పష్టంగా ఏదో అన్నాడు. వాళ్ళిద్దరూ చీకట్లో కలిసిపోయి నెమ్మదిగా అదృశ్యమయ్యారు. ఇప్పుడు మన నవల్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. మళ్ళీ వచ్చే భాగంలో తర్వాత కథ ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.